సెక్షన్లో నైట్ లైఫ్ ఇన్ బానోస్. ఏంటంటే ఇప్పుడే నేను బయటకు వచ్చి కొద్దిగా నా ఫుడ్ పికప్ చేసుకుందామని వచ్చిన. షేరే పంజాబ్ అని ఒక రెస్టారెంట్ ఉన్నది, అక్కడికి వెళ్ళిన. కొద్దిగా లేట్ అయింది, 10 అయింది. సో అక్కడ పనిచేసే అబ్బాయిని తీసుకొని థ్యాంక్ యూ అబ్బాయిని తీసుకొని బయటకు వచ్చి పట్టుకొని డౌన్ టౌన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఏమవుతుంది రాత్రిపూట అని చూద్దామని వచ్చి. అయితే ఫస్ట్ ఒక డ్రింక్ ఆర్డర్ చేద్దామని ఆర్డర్ చేస్తే అమ్మాయి అర్థం కాల. నేను బాంబే కావాలి నాకు, లేకపోతే ట్యాంగరే కావాలి. అయితే మొదలు కనుక్కుందాం ఈ అమ్మాయి ఎంత ఛార్జ్ చేస్తారని చెప్తే అడిగితే $9. ఇట్స్ ఓకే యూనో, బట్ ఈ చిన్న ఊరికి $9 is little expensive, but I don't care. But what they got me was a beautiful drink which is called mojito with Tanqueray. So let me go down. While I'm going, I'm going to show you what this street is and what all the activity goes on in the night time here in Banos. So let's continue after this. Okay, I'm back. Just had to get my drink. So చూస్తున్నా ఇక్కడ ఏంది పరిస్థితి. మనం చిన్న పల్లెటూరు నైట్ లైఫ్ బానోస్ అనే చిన్న పల్లెటూరు, చాలా చిన్నది, టూరిస్టిక్ ప్లేస్. కానీ ఏంటంటే ఈ ఏరియాలో కూడా నైట్ లైఫ్ ఉంది. సో ఒక స్ట్రీట్ను ఏం చేస్తారంటే ఈ ప్రతి గవర్నమెంటు ఒక ఏరియాను లూజ్గా వదిలేస్తారు అన్నమాట. దాన్ని నైట్ లైఫ్ అంటారు. అక్కడ రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండే. అక్కడ పోలీసు వాళ్ళు చాలామంది ఉంటారు. రెస్ట్రిక్షన్స్ బయట వాళ్ళ పోరాళ్ళని లేకపోతే ఎనీబడి హూ కెన్ హార్మ్ ద టూరిస్ట్ ఆ ఏరియాలకు రానియారు. దాన్ని సేఫ్ జోన్స్ అంటారు. ఆ సేఫ్ జోన్స్లో అన్ని రెస్టారెంట్స్ ఏముంటాయి, అన్ని మాఫియాతోనే రన్ అవుతాయి. మళ్ళా ఈ ఓనర్స్ అందరూ మాఫియానే ఉంటారు. ఏంటంటే ఇక నువ్వు ఆ ఏరియాకి పోతే మాత్రం నీకేం కాదు, బేసిక్గా మళ్ళా హ్యాపీగా ఇంటికి పోవచ్చు. సో ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే వచ్చిన $10 పెట్టి డ్రింక్ కొన్నాను. ఓకే, సో సరే చూద్దాం వేరే వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తున్నారు, వాళ్ళు ఏం తాగుతున్నారు. ఓకే, ఈచ్ టేబుల్ ఏంది, ఎంత పైసలు. నాకు రెస్టారెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు అర్థమవుతుంది కొద్దిగా. సో చూసి ఇగో జర నేను తిప్పుతా నా. సో అట్లా ఈ హోటల్ అంతా మొత్తం చెక్కతో చేసిరు. డోర్లు, పెద్ద పెద్ద డోర్లు, అవి ఇవి. ఫుడ్ మాత్రము చూసిన మంచిగా ఉంది. బర్గర్ చేసిండు ఇంతకుముందు వాడు ఎవరికో టేబుల్ మీద సర్వ్ చేయనీకే. సో బాగుంది. కానీ బయట వ్యూ చూద్దామని లేచిన నేను. ఇక అయితే ఇది బేసిక్గా ఇది స్ట్రీట్ బాన్యోస్లో చిన్న వీధి. అన్నీ ఈడికి ఎండ్ అవుతుంది, గీడ ఎండ్ అవుతుంది, గీడ మొదలవుతుంది అంతే. ఇక దీని చుట్టూరు పిజ్జరియా, అన్ని రకాల ఫుడ్లు
టూరిస్ట్కు సంబంధించిన నచ్చే ఫింగర్ ఫుడ్స్ అంటారు. బేసిక్గా అది అవైలబుల్ ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. మనము కంటిన్యూ చేస్తున్నాము. ఎక్కడ ఇది బార్ కొద్దిగా చూపిస్తున్నా, చాలా బాగుంది, అంతా వుడెన్తో చేసింది. సో ఇప్పుడు నేను కిందికి వెళ్తా. అయిపోయింది, నా డ్రింక్ అయిపోయింది. కిందికి వెళ్ళి స్ట్రీట్ వ్యూ చూద్దామని. ఇది మాత్రం అమేజింగ్ ఉన్నది. బార్ అంతా వుడెన్తో చేసిర్రు. పెద్ద పెద్ద చెక్కలు, పెద్ద చెక్కలు. అంటే అమ్మో, కింద అయితే ఎవడు లేడు, మధ్యలో ఫైర్ పిట్ ఉన్నది. సరే, బయటికి అయితే వస్తున్నా. జస్ట్ ఇట్లా కార్లను చూసి కూడా చెప్పవచ్చు మనం ఈ ఏరియాలో ఎవడొస్తుంది, ఎడిపోతున్నాడని. ఇది చిన్న పల్లెటూరు కదా, నైట్ లైఫ్ అంటే ఎట్లుంటుంది నేను. సో ఇది వచ్చి లోకల్ బార్ లాగా కనబడుతుంది. కొన్ని ముందు పోతున్నా. ఓకే, ఇదంతా కరియోకి. అది సో లోపల పోయి చూద్దాం మళ్ళా. లోకల్ బార్ dale aplasta, a tu manera con dale aplasta, como tú lo quieras con dale aplasta, a tu manera con dale aplasta, como tú lo quieras como cuando se desplaza es una locura de poca calentura. Cuando su cintura hace una locura, su cuerpo se estimula. మరేందేమో కానీ కరియోకి అని పెట్టిండ్రు. పించోస్ లోకోస్ పిచ్చరేయా. సరే, అయితే ఇప్పుడు చూసినాం లోకల్ బార్లా వేరే ఉంది. స్ట్రీట్ కార్నర్లో ఇటంతా మళ్ళా టూరిస్ట్ మనుషులు ఉన్నారన్నమాట. ఓకే, చూద్దాం, ఇంకా కొద్దిమంది జరిగి చూద్దాం ఏమవుతుందాం. బట్ ఇన్ ఎనీ కేస్ చిన్న ఊర్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లా ఎకనామిక్ డెవలప్మెంట్ ఎట్లా కావాలా, దానికి ఇలాంటి ప్రదేశాలు క్రియేట్ చేసి నైట్ లైఫ్ అని అదని చేస్తారు. చేసి ఈ జోన్ లేకపోతే మాత్రం ఎవడు రాడు ఈ ఊర్లకు. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి చేస్తారు.